నమస్తే అండి. నేను నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు గోంగూర పచ్చడి చేయాలనుకుంటున్నాను. గోంగూర కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయ. ఈ ఊరమిరపకాయలు అంటామండి మా సైడు. ఊరమిరపకాయ, ధనియాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. గోంగూర మట్టికి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచొద్దండి. ఉంచితే దాని పులుపు తగ్గిపోయిద్ది. 2-3 సార్లు నీళ్ళల్లో వేసి వెంటనే తీయాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందామండి. విడిగైనా వండుకోవచ్చండి. నేను కుక్కర్లో పెడుతున్నాను ఇక్కడ. పచ్చిమిరపకాయలు, చింతపండు, కొంచెం నీళ్లు పోసుకొని మూత పెడతామండి. మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ రానిద్దామండి. కుక్కర్లో, మన తెల్ల కుక్కర్లో కొంచెం నల్లగా వస్తాయి కదండి, వాడగా దాంట్లో కనుక గోంగూర ఉడకబెడితే మంచి ఆ నలుపు పోయి తెల్లగా వస్తాయండి. ఇదొక చిట్కా అండి. గోంగూర ఇట్లా ఉడికింది. దీంట్లో పచ్చిమిరపకాయలు తీసి రోట్లో వేసుకొని, చెన్నులపాయ అండి, కళ్ళుప్పు, ఈ నూరి గోంగూర కూడా ఇట్లా నూరుకోవాలండి. నూరుకున్న గోంగూర ఇట్లా నూరేసానండి రోట్లో. గోంగూర కనుక పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదండి. గోంగూర పుల్లగా లేకపోతే వర్షాకాలం పులుపు తగ్గిద్దండి. కొత్తిమీర వేస్తున్నాను. మీలో ఎంతమందికి ఊరమిరపకాయలు తెలుసండి? యాక్చువల్గా మేము ముద్దపప్పులోను, పప్పు కూరల్లోనూ అవి విడిగా వడియాల్లాగా వేయించుకొని తింటాము. ఇక్కడైనా ఈ గోంగూరలు తిరగమాతలో వేస్తున్నాను నేను. గోంగూర తిరగమాత పెడుతున్నాను. ఫస్ట్ ఎండుమిరపకాయలండి. ఊరమిరపకాయలు చాలా బాగుంటాయండి. ఊరమిరపకాయలు, గోంగూరలో మస్ట్ అండ్ షుడ్ ఆవాలు ఉండాలండి. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలండి కంపల్సరీగా ఉండాలి. సారీ, ఆవాలని చెప్పాను. ఇవన్నీ వేగినాక టమాటా వేగిందండి. కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయ జస్ట్ అట్లా నూనెలో వేడి చూపెట్టుకోనండి, ఎక్కువ వేపులు పెట్టి. యాక్చువల్గా పచ్చియే గోంగూరలో కలుపుకుంటే బాగుంటాయి, కానీ నేను లైట్గా ఓర్ని అట్లా వేపిస్తున్నాను. ఇట్లా విడివిడిగా వచ్చేటట్టు చూడండి. కొంచెం పెద్దగా కోసి విడివిడిగా వస్తే కనుక అది ఉల్లిపాయ పంటి కింద పడితే గోంగూరలో చాలా బాగుంటుంది. ఇంకా గోంగూర వేస్తున్నాను. ఓకేనండి, గోంగూర పచ్చడి రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే ఆంటీని ఇంప్రూవ్ చేయాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.